జిల్లాలలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పర్యటించారు. పట్టణంలోని ఆర్ఆర్పేట, ఎంఆర్ అప్పారావు కాలనీలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం శారదా ఇంజనీరింగ్ కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్ను పరిశీలించి ఎన్నికల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించామని, రానున్న మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎస్పీ చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు విధులకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. రూరల్ ప్రాంతం పరిధిలో 5 అర్బన్ లోకల్ బాడీస్కి పోలింగ్ ఈ మార్చి 10th నాడు జరగబోతుంది. అందులో ఒకటి వజ్రపట్నం కార్పొరేషన్, మిగతా 4 మున్సిపాలిటీస్ యాజ్ వెల్ యాజ్ నగర పంచాయతీస్. వీటన్నిటికీ ఆల్రెడీ తగిన బందోబస్తు అరేంజ్మెంట్స్ మనం చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రధానంగా బందర్ కార్పొరేషన్, నందిగామ కొంత సెన్సిటివిటీ ఉంది పొలిటికల్గా. మిగతా ఏరియాలో కూడా కొన్ని ఏదైతే మనం హైపర్ సెన్సిటివ్ లొకేషన్స్ కూడా వాటిని ఐడెంటిఫై చేసుకొని దానికి తగినట్లుగా మనం బందోబస్తు అరేంజ్మెంట్ చేస్తున్నాం. ఓవరాల్ 25 మెంబర్స్ ఇన్స్పెక్టర్స్, దాదాపు ఒక 70 మంది దాకా ఎస్ఐలు, మిగతా ఫోర్సు ఓవరాల్ జిల్లా ఫోర్స్తోనే మనం బందోబస్తు చేస్తున్నాం. సపోర్టింగ్గా మనం హెడ్ క్వార్టర్స్ నుంచి ఏదైనా అడిషనల్ ఫోర్స్ లైక్ ఏపీఎస్పీ వాళ్ళది లాస్ట్ మినిట్లో మనకు వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటివరకు అయితే టోటల్గా ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, శాంతియుత వాతావరణం జరగడానికి కోసం తగిన బందోబస్తు అరేంజ్మెంట్స్, అలాగే ప్రజల్లో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ కూడా మనం టేకప్ చేశాం. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ పోలింగ్ అంతా కూడా చాలా ప్రశాంత వాతావరణం జరిగిపోతుంది. సబ్సిక్వెంట్గా 14th నాడు జరగబోయే కౌంటింగ్ అరేంజ్మెంట్స్ కూడా మనం అన్ని చోట్ల ముందుగానే స్ట్రాంగ్ రూమ్స్, అలాగే కౌంటింగ్ ప్లేసెస్ అవన్నీ కూడా ఫైనలైజ్ చేశారు జిల్లా యంత్రాంగం. అక్కడ కూడా అన్ని ప్లేసెస్లో ఈ స్ట్రాంగ్ రూమ్ దగ్గర బందోబస్తు, ఈ కౌంటింగ్ డే రోజు బందోబస్తు కూడా ముందుగా మనం ప్లాన్ చేసుకొని ఎంటైర్ దిస్ డెమోక్రటిక్ ప్రాసెస్ అండ్ మున్సిపల్ ఎలక్షన్స్ అంత ప్రశాంత వాతావరణంలో జిల్లాలో జరగడానికి అన్ని అరేంజ్మెంట్ చేశాం.